మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. జైలు నుంచి విముక్తి కల్పిస్తూ గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతృత్వంలోని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా గుంటూరు కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత కామెంట్స్ చేశారని గత నెల 31న అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసు 2 రోజుల క్రితం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసి సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది నవంబర్ 12న పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకు 22వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన ఉండాల్సిన పరిస్థితి. ఇవాళ ఈ కేసులో కూడా బెయిల్ రావడంతో విడుదలే తరువాయి. తమ నాయకుడిని అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 12 రోజుల పాటు ఆయన జైల్లో గడిపినట్లు అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి జగన్ హాజరు కావాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ అవును, బి కాదు. మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.